అందరికీ నమస్కారం. శనివారం చాలా మంచి రోజు. ఎందుకంటే ఇది శివరాత్రి ముందు వస్తున్న శనివారం కనుక. ఈరోజు వేప చెట్టు దగ్గర ఇది పెట్టండి చాలు. ఇక 24 గంటల్లో మీ సుడి పెరిగిపోతుంది. దరిద్రమంతా కూడా పోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ఇక జాతక దోషాలు పోతాయి. శనివారం రోజు సాయంత్రం 6 గంటల లోపు అంటే చీకటి పడేలోపు ఈ పరిహారం చేయడం వలన మీ జాతకం మారిపోతుందని పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి. ఈ పరిహారం కోసం అనేక రకాల దరిద్రాలు పూర్తి తొలగిపోతాయి. ఇది చాలా చక్కటి పరిహారం, అద్భుతమైన పరిహారం. కాబట్టి శనివారం రోజు వేప చెట్టు దగ్గర దీనిని పాతిపెట్టండి. అలా పాతిపెట్టిన 24 గంటల్లో మీరు అద్భుతాలను చూడగలుగుతారు. అలాగే కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పులు కూడా తీరిపోతాయి. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన ధనం మీ చేతికి అందుతుంది. రావాల్సిన లోన్లు వస్తాయి. కాబట్టి ఈ శనివారం రోజు ఇంటి దగ్గరలో వేప చెట్టు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి. శనివారం అనేది చాలా మంచి రోజు. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీపం పెట్టుకోవాలి. నువ్వుల నెయ్యితో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీపం పెట్టుకోవాలి. నువ్వుల నూనె, నెయ్యి ఇలా ఏదో ఒకటి వేసి దీపాన్ని పెట్టుకోవాలి. శనివారం ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామి వారి ముందు దీపం పెట్టుకోండి. కుదిరిన వారు పిండి దీపాలు వెలిగిస్తే మరీ మంచిది. ఈరోజు పిండి దీపాలు పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతీది. అలాగే శనివారం రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. శనివారం రోజు నాన్ వెజ్ తింటే శని బాధలు పట్టి పీడిస్తాయి కనుక శనివారం రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకండి. ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ వద్దు. అలాగే శనివారం రోజు నల్లటి రంగు దుస్తులను కూడా ధరించవద్దు. అలా ధరిస్తే అనుకున్న కార్యాలు అనేవి జరగవు, శుభ ఫలితాలు రావు. ఇక ప్రత్యేకంగా ఈ శనివారం రోజు వేప చెట్టు దగ్గర దీనిని పాతి పెడితే చాలు, మీ సుడి తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి శనివారం రోజు వేప చెట్టు మొదట్లో ఏం పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని, వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. శనివారం రోజు వేప చెట్టుకు దగ్గర ఏం చేయాలో చూద్దాం. వేప చెట్టు అనేది లక్ష్మీ స్వరూపం. వేప చెట్టు అమృత తుల్యమైనది. లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు అందరూ కూడా ఈ వేప చెట్టు అంటే ఎంతో ఇష్టం. వేప చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి. మన కష్టాలను తొలగించే, మన జీవితాలను అద్భుతంగా మార్చేసే శక్తి ఈ వేప చెట్టుకు ఉంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆరోగ్య సమస్యలను తొలగించే శక్తి కూడా ఈ వేప చెట్టుకు ఉంది. కనుక శనివారం రోజు వేప చెట్టు దగ్గర ఒక్క వస్తువుని పాతి పెడితే చాలు, ఇక 24 గంటల్లో మీ సుడి తిరిగిపోతుందని పరిహార శాస్త్రం చెబుతుంది. ఏమీ లేదు, శనివారం రోజు చక్కగా 2 లవంగాలను తీసుకొని మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర వెళ్ళండి. ఎందుకంటే లవంగాలు, ఆవాలు చాలా శక్తివంతమైనవి. సమస్యలను తొలగించే శక్తి వీటికి ఖచ్చితంగా ఉంటుంది. ఈ పరిహార శాస్త్రంలో వీటికి చాలా ప్రత్యేక స్థానం కూడా ఉంది. శనివారం రోజు లవంగాలతో, ఆవాలతో ఈ పరిహారాన్ని చేస్తే 100కు 100% ఫలితాలు అనేవి వస్తాయి. లవంగాలు, ఆవాలను వేప చెట్టు దగ్గర పాతిపెట్టి ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా మీకు మేలు చేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ లవంగాలకు, ఆవాలకు జాతక దోషాలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాలను అద్భుతంగా మార్చే శక్తి ఉంది. కనుక శనివారం రోజు 2 లవంగాలను, 1 స్పూన్ ఆవాలను తీసుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. లవంగాలను, ఆవాలను మీ ఎడమ చేత్తో పట్టుకొని ఆ లవంగాలు, ఆవాలతో మీకు మీరే దిష్టి తీసుకోండి. అంటే తలపైన 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అలా తిప్పేసిన తర్వాత వాటిని వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి పాతి పెట్టండి. పాతి పెట్టిన వెంటనే ఇంటికి రావద్దు. పాతి పెట్టిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు వేప చెట్టు దగ్గర కూర్చొని ఆ చెట్టును మీ స్నేహితులుగా భావించి ఆ వేప చెట్టుకు మీ కోరిన కష్టాలను చెప్పుకోండి. మనస్ఫూర్తిగా చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత తిరిగి ఇంటికి రండి. ఇలా ఈ చిన్న పరిహారాన్ని మీరు శనివారం రోజు చేసుకుంటే మీకుండే ఎంత పెద్ద కష్టాలైనా సరే ఇక పోతాయి. 24 గంటల్లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. రావాల్సిన డబ్బులు, లోన్స్ అనేవి వస్తాయి. సుడి అనేది ఖచ్చితంగా తిరుగుతుంది. సమస్యలు పోతాయి. కనుక అందరూ కూడా ఈ వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను మీరు పొందండి.
శనివారం రోజు కాకి కనిపిస్తే ఒక్క మాట అనండి చాలు. శనిదేవుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. కాబట్టి ఈ శనివారం రోజు కాకి కనబడితే ఈ మాట అనండి చాలు. మీ కష్టాలు కూడా పోతాయి, శని బాధలు పోతాయి అని పెద్దలు చెబుతున్నారు. కాకులను చూసి చాలామంది అసహించుకుంటూ ఉంటారు. కాకి ఎదురు పడితే అపశకునంగా భావించేవారు. కానీ కాకి ఎదురుపడిన ఎటువంటి చెడు అనేది అస్సలు జరగదు. పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కాకి కుడివైపున ఎదురుపడితే ఆ పనిలో విజయం లభిస్తుందనేది అర్థం. అలా కాకుండా ఎడమ వైపున ఎదురుపడితే చెడు జరుగుతుందని అర్థం. అలా కాకి ఎడమ వైపున వస్తే కాసేపు ఆగి కాళ్ళు చేతులు కట్టుకొని మళ్ళీ బయలుదేరాలి. లేదంటే మీ పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. కాకి తల మీద తన్నితే మరణం వస్తుంది కొంతమంది అంటూ ఉంటారు. కానీ అది మూఢనమ్మకం. కాకి తల మీద తన్నినంత మాత్రాన మరణం రాదు. ఒకవేళ మీకు భయంగా అనిపిస్తే కొన్ని పసుపు నీళ్ళు తల మీద చల్లుకోండి, సరిపోతుంది. ఇవి కాకి గురించి ప్రచారంలో ఉన్న శకునాలు. అసలు ఇంతకీ శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోకి ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి చూడండి. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి మరియు శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు. శనిదేవునికి ఎంతో ఇష్టమైన పక్షి కాకి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. కాకులను అనవసరంగా కొట్టేవారిని, హింసించేవారిని శనిదేవుడు వదలడు. కాబట్టి అనవసరంగా ఎప్పుడూ కాకుల జోలికి వెళ్ళవద్దు. కాకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రత్యేక శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే మీకు కాకి కనిపించినా లేదా మీ ఇంటి దగ్గర కాకి వచ్చి అరచిన ఆ కాకికి మినుములు కానీ, మినుములతో చేసిన ఆహార పదార్థాలు కానీ, అంటే గారెలు, అట్లు, ఇడ్లీలు ఇలాంటివి కానీ ఆహారంగా పెట్టాలి. అవి లేకపోతే ఏదో ఒక ఆహారం పెట్టండి. అలా కాకి ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు శంషనియరాయ నమః, శనీశ్వరాయ అని, అలాగే ఓం నమో వెంకటేశ్వరాయ నమః అనే మంత్రాన్ని మీరు 3 సార్లు అనండి. శనివారం కాకి ఇలా ఏదో ఒక ఆహారం పెట్టి మంత్రాలను జపిస్తే శని దోషాలు, జాతక దోషాలు, గ్రహ దోషాలు అన్నీ పోతాయి. మీకున్న కష్టాలు పోతాయి. శనీశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఇక మీకు తిరిగే ఉండదు. కనుక అందరూ కూడా ఈ శనివారం రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. కాకిని కాలజ్ఞానం అంటారు. వేకువజామున బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఇవి సిరి సంపదలు ఏవి నీవి కావు అని, ఇవి శాశ్వతం కావు అని అందరికీ గుర్తు చేస్తూ, బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలిసి ఆహారాన్ని ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా కలిసి మెలిసేదే కాకి మాత్రమే. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. అదే కాకి మగ కాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండడం చెప్పదగ్గ విషయం. ఇక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ, కాసేపు అరుస్తూ, రోదనలు చేస్తూ స్నానం ఆచరించి గూటికి చేరి మంచి ఆచరణదే కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే అయిన అలవాటు సమయపాలన కాకులది. అంతేకాదు సూర్య సమయంలో తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకుల దేశం. ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు. కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావాల్సిన బంధువులు మీ ఇంటికి వస్తారు కాబోలు. అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దవాళ్ళు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులకు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక మళ్ళీ స్నానాన్ని ఆచరించి బయటకి ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞానం అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ, ఓం శనీశ్వరాయ, ఓం వెంకటేశ్వరాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.